బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఆదాని అంబానీ పేరు బలంగా వినబడిన మాట వాస్తవం, కళ్ళ ముందున్నది. కానీ రాజకీయ నాయకుల అవినీతికి ఏడున్నా బయట పడేది కదా. ఈ 10 ఏళ్ల కాలంలో బహుశా మోదీ సాధించిన గొప్ప విజయం అని నాకు అనిపిస్తున్నది. ఒక్క ఎమ్మెల్యేనో ఎంపీనో పలానా దగ్గర కుంభకోణం జరిగింది, ఎక్కనో దగ్గర, లేదా కేంద్ర మంత్రి పలానా దగ్గర ఇరుక్కున్నారు, ఈ స్కామ్ జరిగింది అనేది వినబడలేదు. మరి అది ఒక సక్సెస్ అనుకోవచ్చు కదా. ఎవరు చెప్పినారు మీకు? ఎందుకు వినబడలేదు? హుషప్ చేసిన మీడియా లేదు. మీడియా గోధి మీడియా అయిపోయింది. ఎందుకు లేదు? రాఫేల్ ఒప్పందాలు ఏంటి? రాఫేల్ ఒప్పందాలు బయటకు వచ్చినాయా? ఎన్నో ఉన్నాయి. అదానియే పెద్దది కదా. అదాని ప్రపంచంలో వేలు పెట్టని పవర్ ప్రాజెక్టులు. అదాని ప్రపంచవ్యాప్తంగా ఉన్నాడు ఆయన. అమెరికా. అంబానీ ఇప్పుడు ఉదాహరణకి రష్యా ఆయిల్ మీద అంత పట్టుదల ఉంది కదా. రష్యా ఆయిల్ ఏంటిది అసలు తెలుసా ఎవరికైనా? రష్యా ఆయిల్ మనకేమైనా ఉపయోగపడుతుంది అనుకుంటారా? రష్యా నుంచి తక్కువకు తెచ్చిన క్రూడు మనకేమైనా పెట్రోల్ ధరలు తగ్గిస్తే ఎవరు వాడతారు దాన్ని? అంబానీ కంపెనీ వాడుతుంది. అంబానీ కంపెనీ ఆ రష్యా ఆయిల్ తోటి లాభపడుతుంది. కంపెనీ లాభపడుతుంది, కార్పొరేట్ కంపెనీ. అది ఇష్యూ. అంటే మనకి చెప్తున్నా, బయటికి మీడియా లేదు, అది వేరే విషయం. భారతదేశంలో సోషల్ మీడియాలో ప్రచారాలు, సోషల్ మీడియాలో కూడా బలంగా మోదీ ఉన్నాడు. బలమైన బీజేపీ సోషల్ మీడియా ఉంది కనుక అది మనం అట్లా చర్చించుకుంటే సరే, దాంట్లేమి మనమే కితాబు ఇవ్వలేము. అవసరం లేదు, చాలా ఉన్నాయి అటువంటి దానికి. మనలాంటి అంటే ఒక ప్రశ్న, ప్రజాస్వామ్య దేశాలలో ఇట్లా ఎందుకు జరుగుతున్న ఒక బాధ కూడా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యమే అత్యున్నతమైనది. కొంచెము రాజకీయ నాయకులు జాగ్రత్త ఉంటే కనుక ప్రజలకు అద్భుతమైన స్వేచ్ఛ ఉంటుంది. మనం నియంత పాలనలో చేయలేం, సాధ్యం కాదు అది. ప్రజాస్వామ్యాన్ని ఎందుకు ప్రజలు దాన్ని ఆస్వాదించి దాన్ని బలంగా కాపాడుకోవాలని ఎందుకు అనుకోవట్లేదు? ప్రజాస్వామ్యం అనే పేరిట ఇప్పుడు జరుగుతున్న విషయము నిరంకుశ రాజ్యాలు. ప్రజాస్వామ్యం పేరు చెప్తారు, ఏ స్వేచ్ఛలు ఉంటాయి? ఏ స్వేచ్ఛలు ఉండవు. ప్రజాస్వామ్యం అంటే 5 ఏళ్ళకి ఒకసారి ఓటేయడం, పండుగలు పబ్బాలకి పార్లమెంట్కి సున్నాలు వేయడం, అందులో కూర్చొని వాళ్ళు చర్చలు చేయడం. మీరు ఎప్పుడన్నా చర్చలు ఫాలో అయినారా? ఎప్పుడన్నా ఫాలో అయినారా? ఏం జరుగుతుంది? పార్లమెంటు చట్టాల ద్వారా వచ్చినాయి. కానీ రైతాంగ ఉద్యమం జరిగింది అతిపెద్దది. ఇక్కడ ఏం జరిగింది? ఏం జరగలేదు. రైతాంగ ఉద్యమాన్ని అంత పెద్ద ఉద్యమాన్ని అనిచేసినారు భారతదేశంలో. అంటే మీకు బయటికి ప్రజాస్వామ్య సూత్రాలు, ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వలన అనే ప్రజాస్వామ్య సూత్రాలు వల్లిస్తూ ఒక నిరంకుశ పెట్టుబడిదారీ విధానాలు అవలంబిస్తున్నారు. విదేశీ పెట్టుబడులు, విదేశీ కంపెనీల కోసం, విదేశీ కార్పొరేట్ల కోసం, విదేశీ శక్తుల కోసం పనిచేయడం, స్వదేశీ సంపదను దోచిపెట్టడం అనే ఒక నమూనాలో ప్రపంచం నడుస్తున్నది. ఇది ప్రజాస్వామ్యం పేరిట జరిగే ఒక నిరంకుశ రాజ్యాలు. కనుకనే ప్రజాస్వామ్యం మీద విసుగొస్తుంది జనాలకి. ఇప్పుడు మీకు ఏం రాలేదు ప్రజాస్వామ్యంతో, మీకు స్వేచ్ఛలు రాలేదు, మీకు ఫలితాలు రాలేదు. అట్లాంటప్పుడు ఏం చేస్తుంది ప్రజాస్వామ్యం అనేది? మన నమ్మకం ఎట్లుంటుంది? తిరుగుబాట్లు విఫలమవుతాయా, అవి రెవల్యూషనరీ అవుతాయా, ఏమైనా మార్పులు తెస్తాయా అనేది వేరే విషయం. కానీ తిరుగుబాట్లు ఎక్కడ ఉంటాయంటే ప్రజాస్వామ్యాలు విఫలమైనప్పుడు. ప్రజాస్వామ్యాలు విఫలం కావడం అంటే ఈ నిరంకుశ రాజ్యాలు చలమణి. అంటే ఇక్కడ నేపాల్లో జరిగింది అదే. దేశంలో గందరగోళాలు లేకుండా ఉండాలంటే రాజకీయ పార్టీలుగా, పౌరులుగా ఇరువైపు నుంచి ఎవరు ఎక్కువ ప్రయత్నం చేయాలి? రాజకీయ వ్యవస్థ. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్య దేశాలలో ప్రజల ప్రతినిధులు రాజకీయ వ్యవస్థ. ఈ రాజకీయ వ్యవస్థ ఇప్పుడు చైనా అంటాం కదా, ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా కూడా చైనా ఎట్లా అభివృద్ధి అయింది? అట్లా చైనా అంటే ఒక మోడల్గా అంటలేను నేను. చైనా మోడల్లో చాలా వేరే ఉన్నాయి, మాట్లాడుకుంటే అవి వేరే విషయాలు, వేరే చర్చ. కానీ మీకు ఆ స్పృహ కూడా లేదు కదా, మీకు అది కూడా లేదు కదా. వెంపర్లాడుతున్నారు. కానీ ఇప్పుడు భారతదేశాన్ని తీసుకుంటే మీకు ఆ స్పృహలు కూడా ఎందుకు లేవు? ఎందుకు అమ్ముతున్నారు? ఆయుధాల కోసమో వాటి కోసమో ప్రయత్నం చేసే దేశాల వెంట ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకు ఒక బానిసల్లాగా బిహేవ్ చేస్తున్నారు? చైనా రష్యా ఇండియా మాట్లాడుకుంటే గజగజలు ఆడిపోయింది అమెరికా. ట్రంప్ వాళ్ళు ఎంత మాట్లాడుతున్నాడు? ఒక్కటే ఇన్సిడెంట్, ముగ్గురు కలిసింది అంతే. పాకిస్తాన్ అయినా పక్కన నిలబడి చాలు కదా. కానీ ఇంకా ఇవన్నీ కూడా ఆ చట్రం, ఇది జార్గాన్లాగా అనిపిస్తుంది కానీ మనకు కనబడని చట్రం ఒకటి ఉంది. ఈ చట్రం వల్ల రాజకీయ వ్యవస్థలు వైఫల్యమవుతున్నాయి. దానికి తోడు రాజకీయ వ్యవస్థలు మొత్తం అవకాశాలను చేజిక్కించుకొని సంపదలో రాజకీయ వ్యవస్థలు కూడా భాగస్వామ్యమై రాజకీయ వ్యవస్థల ప్రయోజనాలు నెరవేర్చుకోవడం, వాళ్ళ వారసత్వాల ప్రయోజనాలు నెరవేర్చుకోవడం,
అదొక పద్ధతిగా అయింది కాబట్టి ప్రజాస్వామ్యం మీద విసుకొచ్చింది. ఇది గమనించాల్సిందే రాజకీయ వ్యవస్థలు. ఏ పార్టీ అయినా కావచ్చు, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలైనా కావచ్చు, విప్లవ పార్టీలైనా కావచ్చు. ఇది గమనించకపోతే భవిష్యత్తులో, ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ స్పాంటేనిటీ అంటాం కదా, ఈ యాదృచ్ఛిక సంఘటనలకు కనబడతాయి, కానీ దీని వెనకాల ఇదంతా ఉంటుంది కదా. కుతకుతలు ఆడుతూ ఒకసారి మూత బ్లో అవుతుంది, కుక్కర్ బ్లో అయిపోతుంది. అట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రజాస్వామ్య దేశంలో ఏ ప్రజాస్వామ్య సూత్రాలు అయితే అమలుతాయో వాటిని అమలు చేయాల్సినవి రాజకీయ వ్యవస్థలు. ఫెయిల్యూర్ ఆఫ్ పొలిటికల్ సిస్టమే నేపాల్ కారణం. 3 పార్టీలు ఫెయిల్ అయ్యాయి, అది కారణం. అది గమనించి భారతదేశం అయినా ఇంకేదైనా కూడా గమనించినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం. అంతరాలు కూడా పెరుగుతున్నాయి, అది గమనించాలి.